హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు తెలుగు ఎడిటర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం 9th క్లాస్కి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్లో ఎకానమీలో ఉండేటటువంటి 3వ పాఠ్యాంశంలో మొదటి భాగం అయితే రివ్యూ చేయబోతున్నాం. ఒక సవాలుగా పేదరికం. మరియు ఇప్పటివరకు అయితే మన యూట్యూబ్ ఛానల్కి అఫీషియల్గా ఎటువంటి ఆండ్రాయిడ్ యాప్స్ అయితే లేవు. ఇప్పుడైతే యాప్తో కూడా మేము ముందుకైతే రావడం జరుగుతుంది. యాప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరైతే చెక్ చేయొచ్చు. వీడియోస్ అన్నీ కూడా మీకు ఒకే దగ్గర, అదేవిధంగా నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్లు అయితే తయారు చేసి యాడ్ చేయడం జరిగింది. మీరు యాప్ని అయితే ఒకసారి చెక్ చేయొచ్చు. ప్రతి దాంట్లో కూడా మీకు మొదటి 5 లేదా 10 టెస్టులు ఫ్రీగానే ఉంటాయి. మీరేమీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఫ్రీ టెస్టులు కూడా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇక పాఠ్యాంశంలోకి వెళ్దాం. అధ్యాయం 3, ఒక సవాలుగా పేదరికం. పర్యావలోకనం అంటే మనకి ప్రీ హిస్టరీ అంటాం కదా, అలా అనమాట. అసలు ఈ పాఠ్యాంశాలు ఏం చెప్పబోతున్నారు? ఈ అధ్యాయం స్వాతంత్ర భారతదేశం ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సవాళ్ళలో ఒకటైన పేదరికం గురించి చర్చిస్తుంది. ఈ పాఠ్యాంశంలో మనం పేదరికం అంటే ఏంటో పూర్తిగా డిస్కస్ చేస్తాము. వివిధ కోణాలు కలిగినటువంటి ఈ సమస్యను ఉదాహరణ ద్వారా చర్చించిన తర్వాత సామాజిక శాస్త్రాలలో పేదరికాన్ని చూపుతున్న విధానం గురించి ఈ అధ్యాయం చర్చిస్తుంది. సమస్యని నిత్య జీవితంలో ఉండేటటువంటి కొందరు వ్యక్తుల జీవితాలతో పరిచయం చేస్తూ ఈ సమస్యను అధిగమించడానికి సామాజిక శాస్త్రాల్లో ఏ విధంగా కొత్త విధానాలు చూపిస్తున్నాయి అనేది కూడా చర్చిస్తాం అనమాట. పేదరిక గీత అనే భావన ద్వారా భారతదేశంలోని ప్రపంచంలోని పేదరిక ధోరణులను విశదీకరిస్తుంది. అంటే మనం ఏదైతే చెప్తామో పోవర్టీ లైన్ అంటాం కదా, పోవర్టీ లైన్ ఆధారంగా పేదరికానికి సంబంధించినటువంటి వివరాలు అయితే మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాం. పేదరికానికి గల కారణాలు, పేదరిక నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కూడా ఇక్కడ చర్చిస్తుంది. అధికారిక పేదరిక భావనను మానవ పేదరికంగా విస్తృతం చేయడంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. అంటే చివరిగా మనం ఏం చేస్తామంటే మానవ పేదరికం అంటే ఏంటనేది ఒక విస్తృత అర్థంలో మనం చర్చించుకుంటాం అనమాట. ఇక పాఠ్యాంశంలోకి వెళ్తే పరిచయంలో చూస్తే మన దైనందిన జీవితంలో పేదలుగా భావించే చాలామందిని మనం చూస్తాము. అంటే మనం నిత్యము మనం ఇంటి దగ్గర నుండి కానీ లేదా మార్కెట్లో కానీ లేదా మన ఊరు మొత్తంలో కానీ లేదా ప్రదేశాల్లో కానీ అసలు పేదలు అని ఎవరిని అంటారు ఒకసారి అయితే వాళ్ళ గురించి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. వారు గ్రామాల్లోని భూమి లేని కూలీలు కావచ్చు, లేదా నగరాలలోని రద్దీగా ఉండే జుగ్గీలలో అంటే మురికివాడలు అంటాం కదా, జుగ్గీలలో నివసించే ప్రజలు కావచ్చు. వారు నిర్మాణ స్థలాలలోనూ రోజువారీ వేతన కార్మికులు కావచ్చు, లేదా దాబాలలోని బాల కార్మికులు కావచ్చు. చిరిగిన బట్టలతో ఉన్న పిల్లలు కలిగిన భిక్షగాళ్ళు కావచ్చు. మన చుట్టూ పేదరికాన్ని చూస్తున్నాం. నిజానికి భారతదేశంలో ప్రతి 5వ వ్యక్తి పేదవాడే అని తెలుస్తున్నది. అంటే భారతదేశంలో సగటున 5 మందిలో ఒకడు పేదవాడిగా ఉన్నాడనమాట. దీని అర్థం భారతదేశం 2011-12 సంవత్సరంలో దాదాపుగా 270 మిలియన్లు లేదా 27 కోట్ల మంది ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు. అంటే 2011 జనాభా నాటితో పోల్చుకుంటే ఇది మనకి 1:5 ఉందన్నమాట. ప్రతి 5 మందిలో ఒకడు పేదవాడిగానే ఉన్నాడనమాట. అంటే ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఒకే చోట కేంద్రీకృతమైన పేదలను మన భారతదేశం కలిగి ఉందని కూడా దీని అర్థం. ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఎందుకంటే 27 కోట్లు అనేసరికి కొన్ని దేశాలకి ఆ జనాభా ఉండదు. కొన్ని చిన్న దేశాల్లో జనాభా అయితే ఒక 4-5 కోట్లే ఉంటుంది. కానీ మన దేశంలో పేదరికంలో ఉండేటటువంటి ప్రజల జనాభా సంఖ్యే మనం ఏం చెప్తాం 27 కోట్లు అని చెప్తున్నాం. ఇది ఈ సవాల్ యొక్క తీవ్రతను వివరిస్తుంది. అంటే మన దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉంది అనే దాని గురించి చర్చిస్తుంది. అయితే పేదరికం గురించి పూర్తిగా అవగాహన చేసుకోవడానికి ఇక్కడ 2 డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాడు. ఒకటి సిటీ, ఇంకోటి పల్లెటూరు అనమాట. వీటి గురించి చూద్దాం ఒకసారి. పట్టణ వృత్తాంతం ఏంటో ఇచ్చాడు చూడండి. 33 ఏళ్ల రామ్ చరణ్ జార్ఖండ్లోని రాంచీ సమీపంలో గల ఒక గోధుమ పిండి మిల్లులో రోజువారీ కూలిగా పనిచేస్తాడు. అతనికి పని దొరికినప్పుడు నెలకు 1500 సంపాదించగలడు. కానీ రోజు ఆ పని ఉండదు. అతని భార్య 6 నెలల నుండి 12 సంవత్సరాల మధ్య
వయసు గల 4 పిల్లలతో సహా 6 మంది గల అతని కుటుంబాన్ని పోషించడానికి ఆ డబ్బు సరిపోదు. అంటే కుటుంబంలో మనం చూసుకున్నట్లయితే మనకి రామ్ చరణ్ ఉన్నారు, అతని భార్య, అంతేకాకుండా 6 నెలల నుండి 12 సంవత్సరాల మధ్య గల 4 పిల్లలు ఉన్నారు. సో 2 + 4 అనమాట, మొత్తం 6 ఉన్నారు. ఈ 6 పోషించడానికి ఆ డబ్బు సరిపోదు. అయితే ఇక్కడ చూడండి, కొన్ని చిత్రపటాలు అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంటి అద్దె చెల్లించిన తర్వాత గ్రామంలో ఉన్న తల్లిదండ్రులకు డబ్బు పంపడానికి ఏమి మిగలవు. సో వలస కూలీలు. అదేవిధంగా చూడండి, అమ్ముల్ నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు, అన్న తిండి లేకుండా పనికి వెళ్ళాడు. అంటే అమ్మ లేటుగా వచ్చింది కాబట్టి అన్నయ్య తిండి లేకుండా పనికి వెళ్ళాడని ఉంది. ఇది రామ్ చరణ్ కథ అనమాట. మరి ఇతను ఏం చేస్తున్నాడు చూద్దాం. అతను రామ్గఢ్ సమీపంలో ఒక గ్రామంలో నివసించే అతని వృద్ధులైన తల్లిదండ్రులకు డబ్బు పంపాలి. అంటే 6 కుటుంబాన్ని చూసుకుంటూ తన తల్లిదండ్రులకు డబ్బు పంపాలి. అతని తండ్రి భూమి లేని కార్మికుడు కనుక జీవనోపాధి కోసం రామ్ చరణ్ మీద, అలాగే హజరీబాగ్లో నివసించే అతని సోదరుడి పైన ఆధారపడి ఉన్నారు. అంటే తల్లిదండ్రులు కూడా భూమి లేనందున వాళ్ళు కూడా పేదవాళ్ళే. ఈ ఇద్దరు కూడాను, అంటే ఇద్దరు ఉన్నటువంటి సంతానం ఏదైతే ఉందో రామ్ చరణ్ మరియు హజరీబాగ్లో ఉన్న అతని సోదరుడి పైన ఆ తల్లిదండ్రులు ఆధారపడి ఉంటున్నారు. రామ్ చరణ్ నగర శివార్లోని రద్దీగా ఉండే బస్తీలలో ఒకే గది గల అద్దె ఇంట్లో ఉంటున్నాడు. రామ్ చరణ్ కూడా ఏమైంది, అదే ఒక బస్తీలో ఉంటున్నాడు అనమాట. ఇది ఇటుకలు, మట్టి పలకలతో నిర్మించినటువంటి తాత్కాలిక గుడిసె. అతని భార్య శాంతాదేవి కొన్ని ఇళ్లలో పార్ట్ టైం పని మనిషిగా పనిచేస్తుంది. ఆమె 800 రూపాయల వరకు సంపాదిస్తుంది. వీరు రోజుకు 2 సార్లు కొంచెం పప్పు, అన్నం తింటారు. ఇది వీళ్ళందరికీ ఎప్పుడు సరిపోదు. ఇతని పెద్ద కొడుకు కుటుంబానికి కావలసిన అదనపు ఆదాయం కోసం టీ దుకాణంలో సహాయకుడిగా పనిచేస్తున్నాడు. అతను మరో 300 రూపాయలు సంపాదిస్తాడు. ఇతని 10 సంవత్సరాల కుమార్తె తనకంటే చిన్నవారైన తోబుట్టులను చూసుకుంటుంది. పిల్లలు ఎవరూ బడికి వెళ్ళరు. వారికి ఒక్కరికి 2 జతల బట్టలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళందరిలో చూసుకుంటే 2 జతల బట్టలు మాత్రమే ఉన్నాయి. పాత బట్టలు ధరించడానికి పనికి రానప్పుడు మాత్రమే కొత్తవి కొంటారనమాట. అంటే పాతవి ఇక వేసుకోవడానికి పనికి రానప్పుడు మాత్రమే వాళ్ళు కొత్త బట్టలు కొంటారు. చెప్పులు వీరికి విలాసవంతమైనటువంటి వస్తువు. చిన్నపిల్లల పోషకాహార లోపంతో ఉన్నారు. వారు అనారోగ్యానికి పాలైనప్పుడు వారికి వైద్యం కూడా అందుబాటు లేదు. అంటే ఈ కథలో మనకి ఏం తెలుస్తుందంటే, ఒకటి, విద్యా అవకాశాలకి వీళ్ళు దూరంగా ఉన్నారు. 2, ఆరోగ్య అవకాశాలు అంటే వైద్య సదుపాయాలు వీళ్ళకి అందుబాటులో లేవు. సో రోజు సరిపోయిన ఆహారం లేదు. అంతేకాకుండా పిల్లలు కూడా పనిచేస్తున్నారు అనేది ఇక్కడైతే మనకి ఈ కథలో తెలుస్తుంది. ఇది నగరానికి సంబంధించినటువంటి ఒక ఇతివృత్తం. మరి గ్రామీణ వృత్తాంతం ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ వృత్తాంతం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. లఖా సింగ్ ఉత్తరప్రదేశ్లోని మీరట్ సమీపంలో గల ఒక చిన్న గ్రామానికి చెందినవాడు. అతని కుటుంబానికి ఎలాంటి భూమి లేదు కాబట్టి వారు పెద్ద రైతుల వద్ద కూలి పనులు చేస్తారు. ఈ పని స్థిరంగా ఉండదు, అలాగే ఆదాయం కూడా స్థిరంగా ఉండదు. ఒక్కొక్కసారి రోజంతా కష్టపడి పనిచేసినందుకు వాళ్ళకి 50 రూపాయలు మాత్రమే చెల్లిస్తారు. అంటే గ్రామీణ ఏదైతే ప్రాంతంలో ఉన్నారో వీరికి కూడాను అటువంటి సమస్య ఉందన్నమాట. అంటే ఎక్కడ చూసినా మనకేముంది, ఉపాధి అవకాశాలు లేవు అని క్లియర్గా అర్థమవుతుంది. అంటే పేదరికానికి మొదటి కారణం ఏమని చెప్పొచ్చు మనం, సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం క్లియర్గా మనకు ఒకటి అర్థమవుతుంది. ఇక్కడ కొన్నిసార్లు రోజంతా పొలంలో పనిచేసినందుకు వీరికి డబ్బులు బదులుగా కొన్ని కేజీల గోధుమలు లేదా పప్పులు లేదా కూరగాయలు వంటి ఇస్తారు. అంటే వస్తు రూపాన వీళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వస్తు రూపంలో వాళ్ళకి ఆ రోజు కూలి ఇస్తారనమాట. 8 మంది ఉన్న ఈ కుటుంబం ఎప్పుడూ రోజుకు 2 పూట్ల భోజనం నోచుకోలేదు. అంటే ఇక్కడ లఖా సింగ్ కుటుంబంలో 8 మంది ఉన్నారు. అదే రామ్ చరణ్ చూసుకుంటే కుటుంబంలో 6 ఉన్నారు. పైగా తల్లిదండ్రులు కూడా అతనిపైన ఆధారపడి ఉన్నారు. గ్రామ శివార్లోని తడికల గుడిసెలో లఖా సింగ్ నివసిస్తున్నాడు. ఈ కుటుంబానికి చెందిన మహిళలు రోజంతా పశుగ్రాసం కోసుకోవడం, పొలాల్లో కట్టెలు ఏరుకోవడం వంటివి చేస్తూ గడుపుతుంటారు. అతని తండ్రి సరైన మందులు లేక క్షయరోగంతో 2 ఏళ్ల క్రితమే చనిపోయాడు. అంటే ఇక్కడ రెండో కారణం చెప్తుంది. పేదరికంకి వచ్చి మొదటిది వచ్చేసి మనకి సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం అని తెలియపరిచాడు. రెండోది వచ్చి ఏం చెప్పాడు, కుటుంబ సభ్యులందరికీ సరిపోయినంత ఆహారం లేదని చెప్తున్నాడు. ఇక 3వ అంశం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వైద్య సదుపాయాలుగా అందుబాటులో లేకపోవడం అని చెప్తున్నాడు అనమాట. అతని తల్లి ఇప్పుడు ఇదే వ్యాధితో బాధపడుతుంది. ఈమె జీవితం కూడా నెమ్మదిగా క్షీణిస్తుంది. గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఉన్నప్పటికీ లఖా ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3వది విద్యా అవకాశాలు, మొదటి ఉపాధి అవకాశాలు, 2
ఉండడానికి నివాస అవకాశాలు, 3 వైద్య అవకాశాలు, 4 పిల్లలకి విద్య, 5 సరైన భోజనం. అతను 10 సంవత్సరాల వయసులోనే సంపాదించడం ప్రారంభించవలసి వచ్చింది. కొత్త బట్టలు కొన్ని సంవత్సరాలకు ఒక్కొక్కటి కొంటారు. సబ్బు నూనెలు కుటుంబానికి విలాసవంతమైంది. అంటే ఇక్కడ కూడా వేసుకోవడానికి బట్టలు కూడా వీళ్ళకి అందుబాటులో లేవు. ఇంకా చెప్పాలనుకుంటే నిత్యావసరాలైనటువంటి సబ్బు కానీ అంటే చెప్పులు కానివ్వండి. ఇక్కడ చూస్తే రామ్ చరణ్కి చెప్పులు అనేవి ఒక విలాసవంతమైనటువంటి వస్తువు అయితే, ఇక్కడ మరి లకా సింగ్కి వచ్చేసరికి ఏమైంది, సబ్బులు నూనె కూడా ఒక విలాసవంతమైన వస్తువుగానే వీళ్ళైతే చూస్తున్నారు. ఈ 2 సందర్భాలను బట్టి మనకి అసలు పేదరికం అంటే ఏమిటి? ఫస్ట్ వన్ మనకి ఏం చెబుతుంది, భూమి లేకపోవడం. అంటే వ్యవసాయం చేసుకోవడానికి సరైన భూమి లేకపోవడం అనేది మొదటి కారణం. రెండోది నిరుద్యోగిత, అంటే సరైన ఉద్యోగాలు అందుబాటులో లేకపోవడం, అంటే వాళ్ళకి స్థాయికి తగ్గట్టు పని లేకపోవడం. 3 కుటుంబ పరిమాణం, ఇది మేజర్ ఇంపాక్ట్ అనమాట. 2 కుటుంబాలు చూసుకుంటే ఒక కుటుంబంలో 6 ఉన్నారు, ఒక కుటుంబంలో 10 మంది ఉన్నారు. ఈ కుటుంబాలు పెద్దవిగా ఉండడం, ఆదాయం తక్కువగా ఉండడం కూడాను పేదరికానికి దారితీస్తుంది. తర్వాత నిరక్షరాస్యత, వాళ్ళకి ఎక్కడ కూడాను అక్షరాస్యత ఇద్దరిలో ఏ కుటుంబంలో లేదు. ఇక తర్వాత 1 అనారోగ్యము, 2 పోషకాహారం. నిజానికి 2 కూడాను కాయిన్కు ఉండేటటువంటి 2 ముఖాలు లాంటివి. సో పోషకాహార లోపం ఉందనుకోండి, అనారోగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, పోషకాహార లోపం వల్ల అనారోగ్యం రావచ్చు, అనారోగ్యం వల్ల కూడా పనికి వెళ్ళకపోయినా పోషకాహారం దొరకకపోవచ్చు. ఇక తర్వాత 2 కుటుంబాల్లో మనకు కనిపిస్తుంది బాల కార్మికులు. పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా బాల కార్మికులుగా ఉన్నారు. ఇక ఫైనల్గా మనం చేసేది నిస్సహాయత. వీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు కానీ వీళ్ళని ఉద్దేశించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు లేకపోవడం వల్ల వీళ్ళు పేదరికంలో ఉండిపోయారని చెప్తాం అన్నమాట. ఈ కారణాలు కాబట్టి పేదరికానికి కారణమైనటువంటి సందర్భాలు చెప్పాలంటే భూమి లేకపోవడం, నిరుద్యోగిత, కుటుంబ పరిమాణం, నిరక్షరాస్యత, అనారోగ్యము, పోషకాహార లోపము, బాల కార్మికులు, చివరిది నిస్సహాయత అని చెప్తాం అన్నమాట. అయితే ఈ 2 సాధారణ సందర్భాలు పేదరికం యొక్క అనేక కోణాలు వివరిస్తాయి. పేదరికం అంటేనే ఆకలి, ఆశ్రయం లేకపోవడం అని తెలియజేస్తుంది. మొదట చూడండి. అయితే విస్తృతంగా దీన్ని నిర్వచించేటప్పుడు వేరే ఉంది. కానీ పేదరికం అంటే మనం తెలుసుకోవాల్సిన మొదటిది ఏంటంటే ఆకలి, అంటే సరైన ఆహారం దొరకకపోవడం, ఆహార లోపం. 2 ఆశ్రయం లేకపోవడం అని తెలుస్తుంది అనమాట. ఇది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించలేని పరిస్థితి లేదా అనారోగ్యంతో ఉన్న వారికి చికిత్స పొందలేని పరిస్థితిని కూడా తెలియజేస్తుంది. ఇంకా మనం చెప్పాలంటే కేవలం ఆకలి, ఆశ్రమే కాదు, పిల్లలకి చదువుకోవడానికి పాఠశాలకు పంపించలేని స్థితి, అంతేకాకుండా అనారోగ్యం వచ్చేటప్పుడు సరైన చికిత్స పొందలేనటువంటి స్థితిని కూడా మనం పేదరికంగా చెప్తాం. ఇక తర్వాత ఇంకా మనం చెప్పుకుంటే శుభ్రమైన నీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కూడా లేకపోవడం కూడా ఒక అర్థం వస్తుంది. ఇక అన్నింటికన్నా గరిష్టంగా మనం చెప్పాల్సింది ఏంటంటే కనీస గౌరవం పొందగలిగే స్థాయిలో సాధారణ ఉద్యోగం లేకపోవడం అని పూర్తి అర్థమైతే మనకు ఇస్తుంది అన్నమాట. పేదరికం అంటే ఏంటి? కనీస గౌరవం, సమాజంలో ఒక కనీసంగా ఒక గుర్తింపు పొందడానికి కావాల్సిన కనీస గౌరవం పొందగలిగే స్థాయిలో ఉద్యోగం లేకపోవడం, అంటే పని లేకపోవడం, దాన్నే మనం ఏమని పిలుస్తాం, పేదరికం అని చెప్తాం అనమాట. అన్నింటికి మించి నిస్సహాయత భావన, అంటే తమ గురించి ఎవరు ఆలోచించరు, తమకు ఎవరు పట్టించుకోరు, తమకు ఎవరు దిక్కులేరు అని ఆలోచించే భావనను చూసారా, ఇది కూడా పేదరికానికి దారితీస్తుంది అనమాట. పొలాలు, కర్మాగారాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, ఇలా ప్రతి చోట పేదల గౌరవం పొందలేని పరిస్థితిలోనే ఉన్నారు. అంటే ప్రతి స్థాయిలో కూడా పేదలకు సరైనటువంటి గౌరవం కానీ గుర్తింపు కానీ లేని పరిస్థితి అనేది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక మనం తర్వాత చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పేదరికంలో నివసించడానికి ఎవరూ ఇష్టపడరు. నిజానికి పేదరికంలో నివసించడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కానీ అది మనకి దాని నుండి బయటపడేటటువంటి పరిష్కారాలు లేకపోవడం అనేది మరో కారణంగా చెప్తాను అనమాట. అయితే స్వతంత్ర భారతదేశం యొక్క అతిపెద్ద సవాళ్ళలో లక్షలాది మంది ప్రజలను కడు పేదరికం నుండి బయటకు తీసుకురావడం ఒకటనమాట. సో స్వతంత్ర భారతదేశం నుండి స్వాతంత్రం వచ్చే నుండి ఇప్పటి వరకు కూడాను ఈ పేదరికాల బాధ నుండి మనం విముక్తి పొందడానికి భారతదేశం అనేది చాలామంది ప్రయత్నిస్తున్నారు. అందులో మహాత్మా గాంధీ చెప్పినటువంటి మాట కూడా ఉందన్నమాట. నిరుపేదల ఈతి బాధల నుండి ఎప్పుడు విముక్తి పొందుతారో అప్పుడు మాత్రమే భారతదేశం నిజంగా స్వాతంత్ర దేశం అవుతుందని మహాత్మా గాంధీ గారు నొక్కి వక్కానించారు. అంటే ఆయన చెప్పడం జరిగిందనమాట అందరికీ. భారతదేశంలో ఏ రోజైతే ఏదైతే అత్యంత దయనీయంగా ఉండేటటువంటి ఈ పేదరికం పోతుందో
నాడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వస్తుందని చెప్పారనమాట. మరి సామాజిక శాస్త్రవేత్తల దృష్టిలో అసలు పేదరికం అంటే ఏంటి? సో ఇప్పుడైతే మనం రెండు జీవితాల ఇతివృత్తాల ఆధారంగా పేదరికం అంటే ఏంటో చెప్పుకున్నాం. మరి అదే పేదరికాన్ని సామాజిక శాస్త్రవేత్తలు ఏ విధంగా చెప్తారు చూద్దాం. పేదరికానికి అనేక కోణాలు ఉన్నందున సామాజిక శాస్త్రవేత్తలు దీనిని వివిధ సూచికల ద్వారా సూచిస్తారు. మామూలుగా వీరు ఉపయోగించిన సూచికలు ఆదాయం, వినియోగ స్థాయిలకు సంబంధించినవి. కానీ ఇప్పుడు పేదరికానికి నిరక్షరాస్యత స్థాయి, పోషకాహార లోపం కారణంగా రోగ నిరోధకత లేకపోవడం, ఆరోగ్య సంరక్షణ పొందలేకపోవడం, ఉద్యోగ అవకాశాలు పొందలేకపోవడం, సురక్షిత త్రాగునీరు అందుబాటులో లేకపోవడం, పారిశుద్ధ్యం పొందలేకపోవడం వంటి ఇతర సామాజిక సూచికల ద్వారా చూస్తున్నారు. అంటే మనం ఒకసారి 1992లో అయితే మనకి మన భారతదేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఆర్థిక సంస్కరణ జరిగాయి అనుకుందాం. అంతకుముందు మనం చూసుకున్నట్లయితే అసలు పేదరికం అంటే ఒకటే మాట, ఏంటది? ఆదాయం లేకపోవడం, ఆదాయం తగ్గట్టు వినియోగం లేకపోవడం ఆశించిన స్థాయిలో, లేదా సరైన పోషకాహారం లేకపోవడం, అంతే. ఆహారము, నివాసం లేని స్థాయిని పేదరికంగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆధునికంగా వచ్చేటటువంటి సామాజిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే పేదరికం అనేది కేవలం ఆదాయం వినియోగమే కాదు, నిరక్షరాస్యత, పోషకాహార లోపం, రోగ నిరోధకత లేకపోవడం, ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, సురక్షిత నీరు అందుబాటులో లేకపోవడం, పారిశుద్ధ్యము, ఇలాంటి అన్ని అంశాలని లెక్క పెట్టే మనం ఏం చెప్తామంటే దాన్ని పేదరికం అంటాం. అయితే వీళ్ళు ఇంకా విశ్లేషించడానికి రెండు అంశాలు తీసుకున్నారు. ఒకటి సామాజిక వెలివేత, రెండు దుర్బలత్వము. దుర్బలత్వాన్ని మనం ఏమని పిలుస్తామంటే వర్నబిలిటీ అంటాం. దాని గురించి ఒకసారి చూద్దాం. సామాజిక వెలివేత, ఈ రెండింటిని విశ్లేషించి ఇప్పుడు సాధారణంగా పేదరికం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, ఎవరిని పేదరికంగా మనం తీసుకుంటామని చెప్తాను అనమాట. ముందుగా సామాజిక వెలివేత చూద్దాం. ఈ భావన ప్రకారం పేదలు ఇతర పేదల వ్యక్తులతో కలిసి బాగా లేని పరిసరాల్లో మాత్రమే జీవించవలసి వస్తూ మంచి పరిసరాల్లో నివసిస్తున్న సామాజిక సమానత్వం అనుభవిస్తున్న బాగా ఉన్నవారి నుంచి వెలివేతకు గురి కావడంలో పేదరికం కనబడుతుంది. అంటే ఇదైతే మనకు తెలిసిందే. సో కాస్త స్థితిమంతులు లేదా కాస్త ఆదాయం ఉన్న వాళ్ళు మంచి ఇంట్లో ఉండడానికి వెళ్తారు. అదే కాస్త ఆదాయం తక్కువ వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ అద్దె కట్టుకునే ఇల్లులోకి వెళ్తారు. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ పేదవాళ్ళు అనేవాళ్ళు పేదవాళ్ళతో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు? వాళ్ళ స్థాయి అదే కాబట్టి. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ మధ్యన ఒక రకమైనటువంటి వైషమ్యం అని చెప్పవచ్చు, లేకపోతే భేదాభిప్రాయాలు కావచ్చు, లేకపోతే పోలికల వ్యత్యాసం అయితే రావచ్చు. దీని ఫలితంగా ఏమవుతుంది, వాళ్ళు ఇక్కడికి రాలేని స్థితిలో ఉండిపోయారనమాట. దాన్ని మనం ఏమంటే ఇక్కడ వెలివేత గురి కావడం అంటున్నాం అనమాట. వెలివేతకు సాధారణంగా సామాజిక వెలివేత అనేది పేదరికానికి కారణం. సో చూసారా, సామాజిక వెలివేత అనేది పేదరికానికి కారణమవుతుంది, పేదరికమే సామాజిక వెలివేతకు కారణమవుతుంది. చూడండి, వెలివేత అనేది పేదరికానికి కారణమైతే పేదరికం అనేది వెలివేతకు కూడాను కారణం కావచ్చు. ఎలా అవుతుంది? వెలివేత అనేది పేదరికానికి కారణం, అలాగే పేదరికం యొక్క ఫలితం కూడా కావచ్చు. ఎందుకంటే పేదరికం అనేది ఏర్పడడం వల్ల వీళ్ళు ఏమవుతున్నారు, ఇలా వెలివేతకు గురి అవుతున్నారు అనమాట. విస్తృత అర్థంలో ఇతరులను మనం ఏ విధంగా చెప్పవచ్చు అంటే అనుభవించే సౌకర్యాలు, ప్రయోజనాలు మరియు అవకాశాల నుండి కొందరు వ్యక్తులు లేదా సమూహాలు మినహాయింపుకు లోనయ్యే ప్రక్రియ ఇది. అంటే మనకు లభించే సౌకర్యాలు కానివ్వండి, మనకు లభించే ప్రయోజనాలు కానివ్వండి, మనకు లభించే అవకాశాలని కొంతమందిని మనం ఏం చేస్తాం, మినహాయింపు చేస్తున్నాం. అంటే వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నాం. అలా ఎలిమినేట్కి గురయ్యేటటువంటి, అలా మినహాయింపుకు గురయ్యే సమూహాలనే మనం ఏమంటాం, సామాజిక వెలివేత అని పిలుస్తాం అనమాట. భారతదేశంలో కుల వ్యవస్థను పనితీరు దీనికి ఒక సాధారణ ఉదాహరణ అని చెప్పవచ్చు. అయితే భారతదేశంలో కుల వ్యవస్థ అనేది దీనికి కారణం అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి అయితే మనకున్న అంచనా ప్రకారం అయితే ఇలాంటిది ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎక్కడైతే లేదనమాట. సాధారణంగా సామాజిక వెలివేత అనేది చాలా వరకు అయితే తగ్గిందని చెప్పవచ్చు. అక్కడ చెదురుమదురు సంఘటనలు అయితే మనం చూస్తూ ఉన్నాం. దీనిలో కొన్ని కులాలకు చెందిన వ్యక్తులను సమాన అవకాశాల నుండి మినహాయించడం జరుగుతుంది. ఈ విధంగా అల్ప ఆదాయాల కంటే కూడా సామాజిక వెలివేత వలన ఎక్కువ నష్టం జరుగుతుంది. అంటే కొన్ని కులాల వాళ్ళకి అవకాశాలు కల్పించకపోవడం వల్ల, లేదా సభ్య సమాజంలో అందరితో అంగీకరించకపోవడం వల్ల ఇది అల్ప ఆదాయం కంటే కూడా వెలివేత అనేది ఎక్కువ నష్టం కలిగిస్తుందని చెప్పారు. ఇక రెండోది దుర్బలత్వం. దుర్బలత్వం అంటే ఏంటి? ఇది ఒక విస్తృతమైనటువంటి పదం అండి. దీన్ని నిర్వచించడం అనేది చాలా విధాలుగా మనం చెప్తాం. వాటి గురించి చూద్దాం ఒకసారి. పేదరికానికి దుర్బలత్వం ఒక కొలమానం.
ఓకే, ఇది కొన్ని సమూహాలు, ఉదాహరణకి ఏదైనా వెనుకబడిన కులం కావచ్చు, లేదా వ్యక్తులు అంటే ఇక్కడ వితంతువులు కావచ్చు, శారీరకంగా వికలాంగులు కావచ్చు, రాబోయే సంవత్సరాల్లో పేదలుగా మారే లేదా పేదలుగా మిగిలిపోయే సంభావ్యతను వివరిస్తుంది. అంటే ప్రస్తుతానికి బాగుండొచ్చు, భవిష్యత్తులో పేదరికానికి దగ్గరయ్యేటటువంటి సంభావ్యతను, సంభావ్యత అంటే ఏంటంటే జరగడానికి గల అవకాశాలని వివరిస్తుంది దుర్బలత్వం అన్నమాట. ఆస్తులు, విద్య, ఆరోగ్యము మరియు ఉద్యోగ అవకాశాల పరంగా ప్రత్యామ్నాయ జీవనోపాధికి పొందడానికి వివిధ సమూహాలకు అందుబాటులో ఉన్న అవకాశాల ద్వారా దుర్బలత్వాన్ని నిర్ణయిస్తారు. అంటే ఆస్తి కానివ్వండి, విద్యా అవకాశాలు కానివ్వండి, ఆరోగ్య అవకాశాలు, ఉద్యోగ అవకాశాల పరంగా మనకి ప్రత్యామ్నాయంగా అంటే ఉన్న అవకాశాలను వినియోగించుకోవడంలోనూ లేదా దానికి ప్రత్యామ్నాయంగా ఉండే మరో అవకాశాలను పొందడంలోనూ వాళ్ళకి అవకాశాలు ఉన్నాయా లేదా. ఒకవేళ అవకాశాలు ఉంటే వాళ్ళు సభ్య సమాజంలో తిరుగుతూ ఉంటారు, నో ప్రాబ్లం. వాళ్ళకి అవకాశాలు లేవనుకోండి, ఏమవుతుంది అక్కడ, ఉదాహరణకు ఒక వ్యక్తికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. భవిష్యత్తులో అతను ఉద్యోగ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యవసాయ కూలీని తీసుకుందామండి. వ్యవసాయ కూలీని తీసుకున్నామనుకోండి, ఇప్పుడు వర్షపాతం అనేది బాగుంది, రెయిన్ సీజన్ బాగుంది, మంచి వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయనుకోండి, అతను ఏం చేస్తాడు, ఆ సంవత్సరం చక్కగా పని చేసుకుంటాడు, 4 రూపాయలు సంపాదిస్తాడు, ఫ్యామిలీని చూసుకుంటాడు. అదే వచ్చే ఏడాదికి వచ్చేసరికి ఏమవుతుంది, వర్షాలను పడలేదు, కొంతవరకు వేరే పనులు చూసుకుంటాడు. ఇక నెక్స్ట్ అలా 3-4 ఇయర్స్ అయింది అనుకోండి, తనకు పని ఇంకేముండదు, పని ఇంకెక్కడ ఏముండదు. అంటే ఉద్యోగ అవకాశాలు అంటే ఉపాధి అవకాశాలు తను కోల్పోయాడు. అంటే రానున్న సమీప భవిష్యత్తులో తను ఒక పేదవాడిగా మిగిలిపోతున్నాడు. ఇప్పుడు బాగానే ఉండొచ్చు, కానీ సమీప కాలంలో అతను ఏమో కావచ్చు పేదవాడిగా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలా మారే అవకాశాలు ఉండేటప్పుడు ప్రత్యామ్నాయ అవకాశం ఏమైనా అతనికి ఉందా, ప్రత్యామ్నాయ అవకాశం ఉందనుకోండి, అతడు మరి పేదవాడిగా మారలేడు. ప్రత్యామ్నాయ అవకాశాలు అతనికి అందుబాటులో లేవనుకోండి, సమీప కాలంలో అతను ఒక పేదవాడిగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇలా సంభావ్యతను తెలియజేసేదాన్ని మనం దుర్బలత్వం అంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే విద్య, ఆరోగ్య, ఉపాధి అవకాశాలలో స్టెబిలిటీ లేనటువంటి లేదా ఏదైనా పొరపాటున మనకి ఏదైనా భవిష్యత్తులో అవకాశాలు దొరకపోతే ఇమీడియట్గా పేదవాడిగా మారే లక్షణం లేదా సంభావ్యతని దుర్బలత్వంగా మనం చెప్పవచ్చు. అలాగే ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, సునామీలు, తీవ్రవాదం మొదలైన సమయాల్లో ఈ సమూహాలు ఎదుర్కొనే అధిక నష్టాల ఆధారంగా విశ్లేషిస్తారు. ఇది కూడా ఒక మంచి మాట అండి. ఎందుకంటే మనకి ఒక్కసారి 2020కి వెళ్దామండి. 2021 చూస్తే కోవిడ్ గురించి మనం అందరూ చూసే ఉన్నాం. ఈ కోవిడ్లో ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే వలస కూలీలు. అప్పుడు అంతవరకు కూడా బాగా వలస కూలీలుగా ఉంటూ సిటీల్లో, నగరాల్లో పనిచేస్తూ రోజువారీ కూలి సంపాదించుకు ఫ్యామిలీతో చక్కగా ఉన్నవాళ్ళు ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, లాక్డౌన్ వచ్చిందో, ముఖ్యంగా అందరికన్నా ఎక్కువగా నష్టపోయింది వాళ్ళే. అంటే ఏమైంది, ఇలాంటి ఒక ప్రకృతి వైపరీత్యం సంపాదించినప్పుడు వాళ్ళకి ఎంత స్టెబిలిటీ ఉంది, దాన్ని నిలదొక్కుని నిలబడే సామర్థ్యం ఎంత ఉంది, దాన్ని ఆధారంగా కూడాను పేదరికాన్ని ఈరోజు నిర్వచిస్తామన్నమాట. ఈ నష్టాలను తట్టుకోగల వారి సామాజిక, ఆర్థిక సామర్థ్యాలపై అదనపు విశ్లేషణ చేయబడుతుంది. అంటే దీన్ని ఎదుర్కొనేగల సామర్థ్యం ఏమైనా ఉందా. నిజానికి దుర్బలత్వం అనేది వరదలు లేదా భూకంపం లేదా ఇంకా సులువుగా చెప్పాలంటే ఉద్యోగాల లభ్యత తగ్గిపోవడం వంటి కష్టాలు అందరికీ వచ్చినప్పుడు ఇతరుల కంటే ఎక్కువ ప్రతికూలంగా ప్రభావితమయ్యే సంభావ్యత వస్తుంది. అంటే ప్రకృతి వైపరీత్యాలు కానీ లేదా జరగరానటువంటి ఏదైనా ఒక వైపరీత్యం జరిగేటప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఎంతవరకు పొందగలుగుతున్నారు లేదా ఉద్యోగాల లభ్యత ఎంతవరకు ఉంది, ఉద్యోగాల లభ్యత తగ్గిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలాంటి సంఘటనలు విశ్లేషించేటటువంటి సంభావ్యతనే మనం ఏమని పిలుస్తామంటే దుర్బలత్వం అంటాం. అతను లేదా ఆమె ఆదాయ లేదా వినియోగ స్థాయి ప్రాథమిక అవసరాలు తీర్చడానికి అవసరమైనటువంటి కనీస స్థాయి కంటే తక్కువగా ఉంటే ఆ వ్యక్తిని పేదవానిగా భావిస్తారు. అంటే ఒక వ్యక్తి జీవించడానికి లేదా ఒక కుటుంబం జీవించడానికి కనీస స్థాయిలో అవసరాలు తీర్చుకోగలుగుతున్నాడా లేదా, అలా తీర్చుకోలేకపోతే దాన్నే మనం ఏమంటాం, పేదవాడిగా చెప్తాం. ప్రాథమిక అవసరాలు తీర్చడానికి అవసరమైన స్థాయి వేరు సమయాల్లో వేరు దేశాల్లో భిన్నంగా ఉంటుంది. అయితే ఈ కనీస స్థాయి అనేది ప్రపంచం మొత్తం మీద ఒకేలా ఉండదు, దేశం బట్టి మారిపోవచ్చు, ప్రాంతం బట్టి మారిపోవచ్చు. అందువల్ల పేదరిక గీత సమయాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి మారవచ్చు. ఇది ఇంపార్టెంట్ అండి. సో ఏదైతే మనం బీపీఎల్ అంటామో, బీలో పావర్టీ లైన్ అంటాము, పావర్టీ లైన్ అంటాము, ఇది సమయం బట్టి మారిపోతుంది, ప్రదేశాన్ని బట్టి మారుతుంది, దేశం బట్టి కూడా మారిపోతుంది. ప్రతి దేశం ఒక ఊహాజనిత రేఖను ఉపయోగిస్తుంది. ఇది దాని ప్రస్తుత అభివృద్ధి స్థాయి, అది ఆమోదించిన కనీస సామాజిక నిబంధనలు తగినదిగా భావిస్తాయి. ఉదాహరణకు
అంటే అది ఆ ప్రదేశంలో వాళ్ళు నిర్ణయించుకున్నారనుకోండి. ఇప్పుడు ఏముంది, ఒక బాగా వెల్ డెవలప్డ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉందనుకోండి, అక్కడ అందరికీ పని ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అందరూ చక్కగా అన్ని రకాల అవసరాలు తీర్చుకోగలుగుతున్నారు. అలాంటప్పుడు అక్కడ పేదరిక రేఖ మీరు నిర్వచించారనుకోండి, ఏమవుతుంది, ఒక మెరుగ్గా ఉంటుంది, ఒక మెరుగైన స్థాయిలో ఉంటుందన్నమాట. అంటే కొన్ని విలాసవంతమైన వస్తువుల దగ్గర కూడా తీసుకెళ్తారు. ఉదాహరణకు యునైటెడ్ స్టేట్స్లో కారు లేని వ్యక్తి పేదవాడిగా భావిస్తారు. అంటే కార్ అనేది అక్కడ మినిమం రిక్వైర్మెంట్గా మారింది. అదే మన ఇండియాలోకి వచ్చామనుకోండి, ఒక చిన్న పల్లెటూరులో తీసుకున్నాం అనుకోండి, ముప్పూటల భోజనం దొరికేది ఉందా లేదా అని చూస్తాం అనమాట. భారతదేశంలో కార్ అనేది ఒక విలాసవంతమైన వస్తువుగా భావిస్తారు. అంటే ఇది ప్రదేశాన్ని బట్టి ఈ బీపీఎల్ లైన్ అనేది మారుతూ ఉంటుంది. ఈ బీపీఎల్ లైన్ అనేది దేశం బట్టి మారుతుంది. కాబట్టి ఈ బీపీ లైన్ ఏదైతే బిలో పావర్టీ లైన్ అన్నామో అది నిర్వచించడం అనేది మనం అన్ని రకాల అంశాలను లెక్కలో తీసుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలోని పేదరిక గీతను నిర్ణయించేటప్పుడు జీవించడానికి ఒక కనీస స్థాయి అవసరమైన ఆహారం, దుస్తులు, పాదరక్షకులు, ఇంధనం మరియు విద్యుత్తు, విద్య, వైద్య అవసరాలు మొదలైన వాటిని పరిగణిస్తారు. ఇది ఇంపార్టెంట్ అండి. రేపు ఎవరైనా డిఎస్ఎల్ అడిగేటప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, ఒక పేదవాడిని నిర్ణయించేటప్పుడు ఏమేమి లెక్కలో తీసుకుంటారు? దుస్తులు, చూడండి, ఆహారము, దుస్తులు, పాదరక్షకులు, ఇంధనం, అలాగే విద్యుత్, విద్య, వైద్య అవకాశాలండి. ఇవన్నీ మనకి లెక్కలో తీసుకొని వీటి కనీస స్థాయిలో ఉంటే వాళ్ళు ఎబో బీపీఎల్ అని, ఓకేనా, ఎబోవ్ పావర్టీ లైన్ అని, ఈ వీటిని కూడా వాళ్ళు కొనుగోలు చేయలేని స్థితిలో ఉంటే బీపీఎల్ అని చెప్తాను అనమాట. ఈ భౌతిక వస్తువుల పరిమాణాన్ని వాటి ధరలతో గుణిస్తారు. పేదరిక గీతను అంచనా వేసేటప్పుడు ప్రస్తుతం వాడుతున్న సూత్రం ప్రకారం ఎంత ఆహారం అవసరం అనేది, ఎన్ని క్యాలరీల అవసరమనే దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే ప్రస్తుతం అయితే క్యాలరీల లెక్కన మనకి పేదరికం అనేది నిర్ణయిస్తున్నారనమాట. తృణధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, పాలు, నూనె, పంచదార మొదలైన ఆహార పదార్థాలన్నీ కలిసి ఈ అవసరమైన క్యాలరీలను అందిస్తాయి. వయస్సు, లింగము, చేసే పని మీద ఆధారపడి క్యాలరీల అవసరాలు బట్టి వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి. అంటే వాళ్ళు చేసేటటువంటి పని స్థాయి బట్టి ఈ క్యాలరీల అవసరాలను మారుతుంటాయన్నమాట. అయితే మన భారతదేశంలో ఆమోదించినటువంటి క్యాలరీల వినియోగం గురించి చూద్దాం. ముందుగా సగటుగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే సగటు వ్యక్తి యొక్క రోజువారీ వినియోగం 2400 క్యాలరీలు ఉండాలి. 2400 క్యాలరీలు ఎక్కడండి? గ్రామీణ ప్రాంతంలో ఉండేవాడు. అంటే ఎక్కువగా శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది కాబట్టి 2400. పట్టణ ప్రాంతంలో ఒక వ్యక్తి రోజుకు 2100 క్యాలరీలు ఉపయోగించాలి. ఓకే, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల యొక్క శారీరక శ్రమ నిమగ్నమై ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ క్యాలరీలు అవసరమని భావిస్తున్నారు. అంతేకాకుండా ఆహార ధాన్యాలు మొదలైన వాటిని పరంగా అవసరమైన క్యాలరీలు కొనుగోలు చేయడానికి అయ్యే తలసరి ద్రవ్య వ్యయాన్ని, ధరల పెరుగుదలను పరిగణలోకి తీసుకొని క్రమానుగతంగా సవరిస్తారు. అంటే ఇక్కడ కనీసం ఒక వ్యక్తి రోజులో ఎంత ఖర్చు పెట్టాలి అనేదాన్ని కూడా నిర్ణయిస్తారు. అయితే ఇది క్రమానుగతంగా ఒక క్రమ విధానంలో లేదా ఒక క్రమ పెరుగుదలలో ఏమవుతుందంటే ప్రతి 10 సంవత్సరాలకి లేదా ప్రతి 5 సంవత్సరాలకి ఇది లెక్కిస్తూ ఉంటారు. లెక్కించిన దాన్ని బట్టే మనకి దాని యొక్క పెరుగుదల అయితే సూచిస్తారనమాట. ఈ లెక్కింపు ఆధారంగా 2011-12 సంవత్సరాలుగాను ఒక వ్యక్తి పేదరిక గీత గ్రామీణ ప్రాంతాలకు నెలకు 816 రూపాయలుగాను, పట్టణ ప్రాంతంలో 1000 రూపాయలుగాను నిర్ణయించారు. అంటే తక్కువ క్యాలరీలు అవసరమైనప్పటికీ, అంటే నిజానికి ఒక వ్యక్తి నెలలో 860 రూపాయల ఆహారాన్ని ఖర్చు పెడుతున్నాడా లేదా, గ్రామంలో అయితే, పట్టణాల్లో అయితే 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారా లేదా అనేది మనకైతే చెప్తున్నారనమాట. మరి దీనికి సంబంధించి అయితే ఈ గణాంకాలు అనేవి ఇప్పుడు మనకి ఏమవుతున్నాయంటే మనకి మారుతున్నాయి. అయితే కేంద్రాల్లో అనేక నిత్యావసర వస్తువులు ధరలు అధికంగా ఉన్నప్పుడు, ఏ కేంద్రాలండి? పట్టణ కేంద్రాలు. పట్టణ కేంద్రాల్లో పల్లెటూరుతో పోల్చుకుంటే పట్టణ కేంద్రాల్లో అనేక నిత్యావసరాల వస్తువుల ధరలు అధికంగా ఉన్నందున పట్టణ ప్రాంతాలకు అధిక మొత్తం నిర్ణయించారు. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, పల్లెటూరులో 816 రూపాయలు, పట్టణంలో 1000 రూపాయలు ఇచ్చారు. ఎందుకు అంటే పట్టణాల్లో ధరలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అంటే ఇల్లద్ది కావచ్చు, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇచ్చారనమాట. ఈ విధంగా 2011-12 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతంలో నివసించే 5 సభ్యులుండే కుటుంబం తీసుకుంటే నెలకు దాదాపు ఎంత ఖర్చు పెట్టాలి? 4080 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి. అంతకన్నా తక్కువకు చేస్తారనుకోండి, వాళ్ళని మనం ఏమంటాం? పేదరిక గీతకు దిగువనున్నారు. అంటే ఒక 5 ఉండే కుటుంబంలో
4,080 రూపాయలు. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే ఒక వ్యక్తికి 1,000 రూపాయలు అన్నాం కాబట్టి 5 వ్యక్తులు కాబట్టి 5,000 రూపాయలు ఖర్చు చేయాలి. ఖర్చు చేసే సామర్థ్యం ఉండాలి. అంతకన్నా సామర్థ్యం తక్కువ ఉందనుకోండి, వాళ్ళని బీపీఎల్గా చెప్తాం అనమాట. సో నమూనా సర్వేలు నిర్వహించడం ద్వారా పేదరిక గీతను క్రమానుగతంగా ప్రతి 5 సంవత్సరాలకు అంచనా వేస్తారు. ఇది ఇంపార్టెంట్ అండి. సో పేదరిక గీత బీపీఎల్ అనేది ప్రతి ఎన్ని సంవత్సరాలకు అంచనా వేస్తారు? 5 సంవత్సరాలకు. ఈ సర్వేను నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ NSSO నిర్వహిస్తుంది. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చడం కోసం ప్రపంచ బ్యాంకు లాంటి అనేక అంతర్జాతీయ సంస్థలు పేదరిక గీతను ఒక ఏకరీతి ప్రమాణాన్ని ఉపయోగిస్తాయి. అది ఒక వ్యక్తికి ఒక రోజుకు $1.90 సమానమైనటువంటి కనీస ఆదాయ లభ్యత ఉండాలి. 2011 ప్రకారం ఏదైతే ప్రపంచ బ్యాంక్ నిర్ణయించిందో ఒక వ్యక్తి ఒక రోజుకి $1.90 ఖర్చు చేసేటటువంటి సామర్థ్యం ఉంటే అతను ఎబో పవర్టీ లైన్ అంటాం. అంతకన్నా తక్కువ ఉంటే అతన్ని మనం ఏమని చెప్తామంటే బీపీఎల్ అని చెప్తాం అనమాట. సో ఇదండి పార్ట్ 1 వీడియో. ఈ పార్ట్ 1 వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. దీనిపైన మీ సలహాలు కానివ్వండి, సూచనలు కానివ్వండి తెలియపరచండి. అట్ ద సేమ్ టైం పార్ట్ 2 అనేది కూడాను మీకు వితిన్ 1 అవర్లో వస్తుంది. దాన్ని కూడా వాచ్ చేయండి. అండ్ మా ఎగ్జామ్ సిరీస్ కావాలంటే కింద లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడాను ఒక సిస్టమేటిక్గా సో డిఎస్సి వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని కీ పాయింట్స్ని రివిజనింగ్ చేస్తూ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకైతే వీడియోస్ అయితే యాప్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వాటిని కూడా ఒకసారి టెస్ట్ చేయండి. అది కూడా మినిమం ప్రైస్లో పెట్టారండి. మనం అంతా కూడా జస్ట్ యాప్ మెయింటెనెన్స్ ప్రైస్ లా అనమాట. కాబట్టి వాటిని కూడా ఒకసారి వినియోగిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.